హలో అండి, ఈరోజు మనం రాజమండ్రి సిటీ బస్సులు వేస్తే కనుక ఎలా ఉంటుంది, ఏ రూట్ వేస్తే కనుక మనకి బాగా అందుబాటులో వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. బస్సు వచ్చాక చూపిస్తాను. ఇప్పుడే మన జర్నీ మొదలైందండి. కాంప్లెక్స్ బయట నుంచి బయటకు వచ్చాం. కాంప్లెక్స్ నుంచి బయట రాగానే మా బస్సు స్టాప్ వచ్చేసి షార్టన్ జంక్షన్. అక్కడి నుంచి మనం వెళ్ళే రూట్ మొత్తం వేరేగా ఉంటుందండి. ఆ రూట్ నుంచి వద్దాం. ఇక్కడ నుంచి ఆ బస్సు వెళ్తున్నది రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నది. బస్సు అదే రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. మనం ఇలాగ కాకినాడ సైడ్ వెళ్తాం. ఇక్కడ కూడా స్టాప్ ఉంటుంది. చాలా చాలా మంది ఎక్కుతారు. జర్నీలో సెకండ్ స్టాప్ ఉంటుంది. దీన్ని సిమెంట్రీపేట జంక్షన్ అంటారు. ఇప్పుడుదాకా మనం జంక్షన్ మిస్ అయిపోయి జస్ట్ బస్ స్టాప్ మాత్రం చూపించగలం జరిగింది. మన జర్నీలో ఇది 3వ స్టాప్ అండి. ఇక్కడ ప్రజెంట్ ఆపవుతారో అప్పుడు కూడా తెలియదు. ఆపట్లకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కాకినాడ నుంచి వచ్చిన, వైజాగ్ నుంచి వచ్చినా సరే ఇక్కడ స్టాప్ ఉంటుంది ఖచ్చితంగా. మనం ఇక్కడ నుంచి ఎలా కంపల్సరీ సిగ్నల్ మీదుగా హైటెక్ బస్ స్టాండ్కి వెళ్దాం. అక్కడ కలుసుకుందాం. మనం ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఆగామండి. సిగ్నల్ పడిందని ఆగాం. దీన్ని కంపల్సరీ మన పక్కన గోకవరం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉందండి. ఇది గోకవరం అంటే మన గోకవరం బస్ స్టాండ్ లేకపోతే గోకవరం ఊరి అనేది కామెంట్ చేయండి. హైటెక్ బస్ స్టాండ్ ఎలా ఉన్నామండి. కాసేపట్లో హైటెక్ బస్ స్టాండ్ లోపలికి వెళ్తాం. మీకు కనిపిస్తుంది కదా, అదే హైటెక్ బస్ స్టాండ్. మన బ్యూటిఫుల్ హైటెక్ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ ప్రతిదీ వాల్వో బస్ కూడా ఇక్కడ ఆగాల్సింది. ఎందుకంటే రాజమండ్రి దీన్ని స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి బస్సు అయినా సరే ఇక్కడ ఆగాల్సింది. ఎంతమంది ఎక్కుతారో చూడండి. చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మన కూడలి బస్ స్టాండ్ తర్వాత పెద్ద బస్ స్టాండ్. ఇప్పుడు మనం వై జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి మా బ్యూటిఫుల్ ఆర్ట్స్ కాలేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడే మా హౌస్ కూడా ఈ వై జంక్షన్ దగ్గర. రిటర్న్ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ నైట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి, ఆ రైతు బజార్, కరెంట్ ఆఫీస్, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. మనం ద బ్యూటిఫుల్ ఆర్ట్స్ కాలేజ్కి, అటోమస్ కాలేజ్కి మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉంటుందండి. మనకి అదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన తర్వాత బస్సు హైటెక్ బస్ స్టాండ్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరలో ఉన్నాం. అల్లూరు రామలింగయ్య హోమియోపతి కాలేజ్ హాస్పిటల్ కూడా. ఇప్పుడు వచ్చేసాం మనం ఆర్ట్స్ కాలేజీకి. ఇదే మన ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడ కూడా బస్ స్టాప్ ఉంది, బట్ ఆగట్లేదు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. చాలామంది మ్యాచ్ ఆడుతున్నారు. అక్కడ ఏదో టోర్నమెంట్ ఏదో జరుగుతున్నట్టు కొంతమంది కనిపిస్తున్నారు మీకు ఆడుతున్నట్టు. నెక్స్ట్ సెంట్రల్ జైల్ లాలచెరువు దగ్గర కలుగుతాం. రాజమండ్రిలో చాలా సంవత్సరాల నుంచి ఇది కడుతున్నారండి. ఇదేంటో మరి మాకైతే తెలియదు. కొంతమంది దీన్ని మాల్ అంటారు, కొంతమంది ఫంక్షన్ హాల్ అంటారు. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇదంతా మా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో కూడా మన దగ్గర మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్టాప్ ఉంది. ఇక్కడ ఎవరో ఒకరు ఎక్కుతున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వ సముద్ర వైద్యశాల గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి. రాజమండ్రికి సిటీ బస్సులు వేస్తే కనుక ఈ రోడ్లో కూడా కొంచెం వేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఈ లోపల చాలామంది హౌస్ సిటీఆర్ లోపలికి వెళ్తాం. సిటీఆర్ ఆటో స్టాండ్ నుంచి మనకి అలాగా కోరి లాలచెరువు హైవే ఉంటుంది కదా, ఆ హైవేకి ఎక్కేస్తే కనుక అక్కడ నుంచి అలాగ ఒకటి కవరప్ అవుతుంది. హాస్పిటల్ తర్వాత మనకి సిటీఆర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి సిటీఆర్ ఆటో స్టాండ్ దగ్గర మనకి బస్సు వెళ్తే కనుక మనకి సిటీఆర్ లోపలికి వెళ్ళే వాళ్ళకి కూడా బస్సు అందుబాటులో బస్సులు ఉంటాయి. అలాగా సిటీఆర్ నుంచి డైరెక్ట్గా కోరి రోడ్లోకి కలిపేసి అలా లాలచెరువు మీద కూడా ఒక రన్నింగ్ వేస్తే బాగుంటుందని ప్రజలు విన్నపం. మన నారాయణపురం ఆర్టీఓ ఆఫీస్ అండి. ఇక్కడ మన బైక్ ఆర్టీఓ ఆఫీస్ కూడా మీకు స్టాప్ కనిపిస్తుంది వెనకాల. అదే బస్ స్టాప్. అది లోపలికే
నుంచి మనకి లాలాజరీ జంక్షన్లోకి ఇక్కడ ఈ అవతలకి వచ్చింది మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం హౌసింగ్ బోర్డ్ కాలనీ మీదగా వెళ్తే కనుక మన ఈ సిటీ బస్సులు తిరగడానికి ఇవన్నీ కూడా ఎక్కువ జనాలు ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటుంది. అంతకుముందు ఆల్రెడీ మనకి సిటీ బస్సులు వేసారు, అవి వేసినవి అన్నీ కూడా జనాలు లేని చోట వేశారు కాబట్టి దానికి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల సిటీ బస్సులు అనేవి ఆఫ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించిన రైల్లాగానే వేస్తే కనుక చాలామంది జనాలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అండ్ లోకల్గా తిరిగే వాళ్ళకి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. లాలాచెరువు జంక్షన్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక హచ్పి కాలనీకి వెళ్తామండి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నుంచి తిప్పుకొని మనం డైరెక్ట్గా దేవాన్ చెరువు రాజనారం దాకా వెళ్తే చాలు. మనకి ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్ స్టాప్ ఉంది కదా, ఇదైతే బైపాస్లో ఉంటుంది. మనకి ఇలా లోపలికి కానీ వెళ్తే కనుక మనకి హౌసింగ్ బోర్డ్ ఊర్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి ఏరియాలోంచి కవరప్ చేసుకొని చాలామంది జనాలకి ఇది అందుబాటులోకి వస్తుంది. హౌసింగ్ బోర్డ్ నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఈ బస్సు అవైలబిలిటీలోకి వస్తాయి. రాజానగరం నుంచి కానీ ధవళేశ్వరం వరకు వేస్తే కనుక మనకి బాగా ఆక్యుపెన్సీ పెరుగుతుంది, జనాలకి అందుబాటులోకి వస్తుంది. మనకి ఇలాగే వెళ్తే కనుక ఆటోనగర్ అన్నీ కవరప్ చేసుకొని పూర్తి బ్రిడ్జ్ మీదకి ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ మనం దేవంచెరువు వచ్చి దేవంచెరువులో నుంచి డైరెక్ట్గా ఇంకా రాజానగరం గైడ్ కాలేజ్ అండ్ జిఎస్ఎల్ కాలేజ్ దగ్గర నుంచి రాజానగరం ఊర్లోకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వెళ్తే కనుక ఈ వీడియోకి ఎందుకంటే జనాలకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. అలాగా పూర్తి బ్రిడ్జ్ మీదుగా మనం ఇలా ధవళేశ్వరం దగ్గరకు వచ్చి ఇది ఒక స్టాప్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ గైడ్ కాలేజ్ ఒక స్టాప్, గైడ్ కాలేజ్ నుంచి జిఎస్ఎల్ హాస్పిటల్, మనకి దేవంచెరువు ఒక స్టాప్ అండి. దేవంచెరువు తర్వాత గైడ్ కాలేజ్ తర్వాత జిఎస్ఎల్ హాస్పిటల్. మనకి దేవంచెరువు తర్వాత గైడ్ కాలేజ్ దగ్గర జనాలు ఎక్కువ మంది స్టూడెంట్స్ దిగుతారు అండి, మనం చూసుకోవచ్చు. గైడ్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ దిగుతారు, దిగే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. ఇదే బస్సు మనకి ఉదయం వస్తాయి కనుక ఉదయం మాటలు జరిగింది కనుక చాలామంది జనాలు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ బస్సుకి జర్నీ చేస్తారు. అదే సిటీ బస్సులో వేస్తే కనుక ఇంకా అందుబాటులోకి వస్తాయి జనాలకి. మెయిన్గా స్టూడెంట్స్కి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది, విసులుబాటుగా ఉంటుంది స్టూడెంట్స్కి. మనకి చూసుకోవచ్చు గైడ్ కాలేజ్ పక్కనే నన్నయ్య యూనివర్సిటీ కూడా ఉంటుంది. నన్నయ్య యూనివర్సిటీ దాటగానే మళ్ళీ జిఎస్ఆర్ కాలేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కాలేజ్ ఏరియాలు కాబట్టి ఇక్కడికి బస్సు కూడా ఎక్కువ చేయాలి. ఓన్లీ స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు వేసినా సరే అవి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటాయి కనుక దానివల్ల సిటీ కూడా వేగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళకి బస్సు అందుబాటులో ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం జిఎస్ఎల్కి వచ్చాం కదా, జిఎస్ఎల్కి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పేషెంట్ తరపులు వస్తారు, కాలేజ్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. జిఎస్ఎల్ ఒక హాల్ట్, గైడ్ కాలేజ్ ఒక హాల్ట్, అదిగా నన్ఎస్టీ ఒక హాల్ట్ అండ్ రాజానగరం ఊర్లో నుంచి వస్తే చాలు. రాజానగరం ఊర్లోకి వచ్చాక ఆ వీడియో ఎక్కడ ఏం చేస్తుందో ఆ వీడియోలో కింద కామెంట్ చేస్తారు. చూశారు కదా మన వీడియోని. ధవళేశ్వరం నుంచి రాజానగరం దాకా బస్ రూట్ 1 అది. ఈ రూట్లో కనుక వేస్తే కనుక మనకి బస్సు అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు కూడా రాజానగరం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అండ్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి అందరికి కూడా ఈ బస్సు అందుబాటులోకి ఉంటుంది. ఈ రూటు ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ వీడియోలో అంతా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో కదా. జై హింద్, బాయ్.